మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి రకరకాల క్రీములు, తలకి హెయిర్ ఆయిల్స్ ఏవేవో యూజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మన బాడీలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటే మన స్కిన్, మన హెయిర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అండ్ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. వీటిలో భాగంగానే ఈరోజు నేను మిల్లెట్స్ సంబంధించిన టిఫిన్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. ఈ మిల్లెట్స్తో మనం ఇడ్లీ కానీ, దోశ కానీ, అలాగే చపాతీ కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ 15 రకాల సిరిధాన్యాలు అనేవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం తీసుకొని ఒక్కసారి పెట్టుకుంటే చాలు. మనం ఒక సంవత్సరం వరకు స్టోర్ చేసుకొని రోజుకి ఒక వెరైటీ చొప్పున తినొచ్చు, రుచిగా తినొచ్చు. అంటే హాయిగా తిని చక్కగా బరువు తగ్గొచ్చు అనమాట. మన ఈ జనరేషన్ వాళ్ళకి ఈ సిరిధాన్యాలు పూర్తిగా మర్చిపోయారు. ముందుగా నేను తీసుకునే ఈ ధాన్యాలన్నింటినీ ఒకసారి నోట్ చేసుకోండి. ఒకటి తర్వాత ఒకటి నేను చెప్తున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కూడా. ఓకేనా? నేను 15 రకాల ఈ యొక్క సిరిధాన్యాలు అనేవి తీసుకున్నాను. ఈ మిల్లెట్స్ అన్నీ కూడా మన డైట్లో చేర్చుకోవాలన్నమాట. డెలివరీ అయిన వాళ్ళు, వయసు అయిపోతున్న వాళ్ళు, అలాగే బాడీలో ఎలాంటి యాక్టివిటీ లేని వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఈ రెసిపీని మీరందరూ తెచ్చుకోండి. చాలా తక్కువ కాస్ట్లో ఇవన్నీ దొరుకుతాయండి. బంగారం కంటే విలువైందనమాట ఈ మిల్లెట్స్ పౌడర్. ఈ మిల్లెట్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక గిన్నెలోకి ఇదిగోండి ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను. అవిసె గింజలు, కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు, అలసందలు, అలాగే మనం ఇందులో అటుకులు కూడా చేర్చుకుంటాము. గోధుమలు, అలాగే బార్లీ, మనం సగ్గుబియ్యం, ఇలాంటి పుష్టికరమైనవి, బాడీకి ఫ్యాట్ లేనివి. నెక్స్ట్ వచ్చేసి మన కండ పుష్టి కలుగుతుంది, కానీ ఎలాంటి ఫ్యాట్ అనేది రాదు. ఒక్క దోశ రోజుకి తిన్నామంటే చాలండి, ఈజీగా బరువు తగ్గుతాము. మన ఫ్యాట్ చెమట ద్వారా కరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చి పొట్ట ఫుల్గా నిండుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. మనం ఇందులో ఎక్కువ పప్పు ధాన్యాలు ఒకే క్వాంటిటీలో తీసుకోకుండా ఇలా ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోండి. నేను ముందు చూపించాను కదా, ఒకసారి రివైండ్ చేసుకోండి, వెనక్కి వెళ్ళండి. అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు దొరికిన బజార్లోకి అయితే వెళ్ళిపోండి. డైరెక్ట్గా నేను చెప్పాలంటే అన్ని బ్రాంచెస్లో కల్లా నాకు విక్టరీ బజార్లో అన్నీ దొరికేస్తాయి అన్నమాట. మీరు విక్టరీ బజార్లోకి డైరెక్ట్ వెళ్ళిపోండి, లేదంటే ఆన్లైన్లో మీరు ఇవన్నీ కూడా బుక్ చేసుకోండి. కరెక్ట్గా మన బాడీకి సంబంధించిన కన్సిస్టెన్సీ అయితే, అంటే మన బాడీకి సంబంధించిన కొలత ప్రకారం చెప్పుకోవాలి అంటే 15 రకాల సిరిధాన్యాలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇంక మీరు 25, 26 రకాలు అనేవి ఏవి తీసుకోవద్దు. నేను చూపించినవి మాత్రం ట్రై చేయండి. నేను ఇప్పుడు కూడా ఫ్యాట్ అనేది నా బాడీకి చేరుకున్నాను. అంటే డెలివరీ అయిన తర్వాత అందరికీ కూడా పొట్ట పెరగడం, అంటే పొట్ట చుట్టూ కొవ్వు అనేది ఫామ్ అవుతుంది. నన్ను అందరూ అడుగుతారు, మీరు ఎలా వెయిట్ లాస్ అయ్యారు? ఎవరు కూడా ఇప్పటివరకు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసిన అందరూ కూడా లావుగా ఉన్నారు, మీరు సన్నగా చాలా నీట్గా వీడియోస్ చాలా చలాగ్గా చురుగ్గా చేస్తున్నారు, ఎలా అండి ఇది అని చెప్పేసి అడుగుతారు కదా. నా సీక్రెట్ అది ఇదే. రోజు ఒకసారి ఇడ్లీ చేసుకుంటాను, చపాతీ చేసుకుంటాను. వీటి యొక్క రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దోశలు చేసుకుంటాను అనమాట. ఇలా ఈ పప్పు అంటే ఈ సిరిధాన్యాలన్నిటిని కూడా ఒక గిన్నెలో కలిపేశాను కదా. మనం ఇందులో తీసుకున్న అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఒక్క గ్లాస్తో మనకి కొన్ని వేల క్యాలరీస్ అనేవి మన శరీరానికి అందుతాయి అన్నమాట. అంటే నరం దగ్గర నుంచి ఎముకల వరకు విపరీతమైన పుష్టి. నెక్స్ట్ వచ్చేసి చాలా హెల్తీగా అయిపోతాము. ఈ 15 రకాల సిరిధాన్యాల్ని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కలిపేసి ఒక బాక్స్లో తీసుకొని ఇలా మేము మిల్లుకి తీసుకెళ్ళిపోయాము. చక్కగా మిల్లులో మనకి మెత్తని పౌడర్ రెడీ అవుతుంది. ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు, అండ్ మిక్సీ చేసుకుంటే మనకు ఆ కొరుకుదనం అనేది ఉంటుంది కదా. సో అలా ఉండకుండా నేనైతే మిల్లుకి తీసుకెళ్ళాను. ఎక్కువ ప్రాసెస్ కదా, అన్నీ కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నానండి. ఈ పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం, ఇది థర్డ్ టైం అనమాట మేము చేయడం. సో మా అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయింది. మా ఇంటిళ్ళ పాది కూడా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేవి తింటున్నాము. ఎప్పుడు ఒకేలా కాకుండా మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో ఏదో చేస్తారు అని ఎదురు చూడడం అనేది అంత కరెక్టో, మన హెల్త్ని మనం కాపాడుకోవాలనేది కూడా అంతే కరెక్ట్. డాక్టర్కి దగ్గరికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి కన్నా ఆ వేలే ఖర్చు పెట్టి ఇలా పౌడర్స్ రూపంలో తయారు చేసి పెట్టుకోండి. మనకి ఎలాంటి వ్యాధులు కూడా రావు, అంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. అంటే ఇందులో వాడిన సిరిధాన్యాల పవర్ అలాంటిది అనమాట.
సో నేను ఈ వీడియోని కేవలం మీరు ఆరోగ్యంగా ఉండాలని పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ట్రై చేయండి. పిల్లలకి కూడా, ఈ తరం పిల్లలు చాలా డెలికేట్గా ఉంటున్నారండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే పిల్లల బ్రెయిన్ అసలు ఎదగదు. వాళ్ళు ఆడుకునే విధానంలో అయినా చదువుకునే విధానంలో అయినా చురుగ్గా ఉంటారనమాట. మెయిన్ మన పిల్లలు బలంగా ఉండాలనే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాము. కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా ఇడ్లీ, దోశలు ఇలాంటివి పెట్టే కంటే న్యాచురల్గా మనం ఇలాగా మిల్లెట్స్ దోశని వాళ్ళకి పెట్టొచ్చు. మంచిగా చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేవచ్చు. వాళ్ళకి ఇన్ని రకాల సిరిధాన్యాలు యూజ్ చేస్తామని కూడా వాళ్ళకి తెలియదు కదా. సో నెక్స్ట్ వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారని వాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటాము. చక్కగా ఇలా మనం పెట్టొచ్చు. అండ్ నేనైతే నా సీక్రెట్ అది ఇదేనమాట. చక్కగా చాలా హెల్తీగా ఉంటున్నానండి. రోజు మొత్తంలో మనం ఒక్కటి అంటే మధ్యాహ్నం కూడా భోజనం స్కిప్ చేసి ఒక కర్రీలో మనం ఈ దోశ తినేయచ్చు. ఈవెన్ చెప్పాలంటే ఒక చికెన్ కర్రీ చేసుకున్నారు, రైస్ పక్కన పెట్టండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వద్దు మన హెల్త్కి అండ్ మన బాడీకి. డైట్ చేయాలనుకున్న వాళ్ళు రైస్ పూర్తిగా తగ్గించండి. ఈ కొర్రలు, సజ్జలు ఉన్నాయి కదా, వీటితో తయారు చేసిన అంటే ఈ 15 రకాల మిల్లెట్స్ దోశ తీసుకొని ఆ కూర నంచుకొని తినేసేయండి. లేకపోతే ఇలా పుల్కా చేసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి చేర్చి మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని గోధుమ పిండిలో మిక్స్ చేసేయండి. మీకు నేను చూపిస్తానండి, ఒక్కొక్కటిగా వీడియోస్ చేస్తాను. మంచిగా పుల్కాలు చాలా బాగా పొంగుతాయి, సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం మనం ఇడ్లీ నూకని మిక్స్ చేసుకొని ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ పౌడర్ దగ్గర ఉందనుకోండి, ఎన్ని రకాలైన అంటే మీకు ఇష్టమైన గుంత పొగడాలు చాలామందికి ఇష్టం కదండి తెలంగాణ స్టైల్కి. సో ఆ పీపుల్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక గుంత పొంగడాలు కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా మంచి రెసిపీ చేసుకొని తినొచ్చు. హాయిగా తిని మీరు 15 కేజీల వరకు తగ్గొచ్చండి. సింపుల్గా తగ్గొచ్చు. అంటే రోజు మిల్లెట్స్ కుక్ చేసుకోవడం, రైస్ కుక్ చేసుకోవడం, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కష్టతరమైన పనులు కదా. మనలాంటి బిజీ షెడ్యూల్ ఉన్న ఉమెన్స్కి మరింత కష్టం. మన ఇంట్లో వాళ్ళని యాక్టివ్గా ఉంచాలా, ఆరోగ్యంగా ఉంచాలి, వాళ్ళ పొట్ట నిండేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి ఇలా మిల్లెట్స్ సంబంధించిన పౌడర్ని రెడీ పెట్టుకోండి. ఉదయం లేవగానే ఒక 2 దోశలు తింటే చాలు. మధ్యాహ్నం ఆకలి కూడా వేయదనమాట. నేను చెప్పే సజెషన్ ఏంటంటే మధ్యాహ్నం కూడా ఇలాగ ఇడ్లీ కానీ, దోశ కానీ, పుల్కా కానీ తింటాక ట్రై చేయండి. రైస్ పూర్తిగా తగ్గించేయండి. కార్బోహైడ్రేట్స్ అస్సలు అందొద్దు మన హెల్త్కి. ఎందుకంటే డైట్ చేయాలనుకున్న వాళ్ళకి. లేకపోతే మనం చక్కగా ఉప్పుడు బియ్యం ఉంటాయి, లేకపోతే దంపుడు బియ్యం ఉంటాయి కదా, వాటిని కూడా ఈ మిల్లెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా కుక్ చేసుకొని తినొచ్చు. ఓకేనా. నన్ను ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కామెంట్స్ చేస్తారండి. సిస్టర్ మీకు లాగే నాకు 2 పిల్లలు, డెలివరీ అయ్యింది. సో చాలా బద్ధకంగా ఉంటుంది, అస్సలు బాడీలో బలం ఉండట్లేదు, కూర్చొని లేవలేకపోతున్నాను అంటారండి. ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ అంటే మంచి మన హెల్త్ ఎలాంటిది, మన ఏజ్ ఎలాంటిది అనుకుంటాము. కానీ ఈ ఏజ్, ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నదంటే ప్రస్తుతం కూర్చొని లేవలేనంత స్థితికి అయిపోయాము. బాడీ మొత్తం ఫ్యాట్ అయిపోతుంది. మన బాడీలో నీరసం కూడా పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఈ ఫుడ్ అంటే మన పూర్వీకుల ఫుడ్ని మర్చిపోయాం కాబట్టి మీరు ఏం తిన్నా తినకపోయినా ఇలా మిల్లెట్స్ పౌడర్ మీ ఇంట్లో ఉండాల్సిందేనండి. ఎప్పుడైనా హెల్త్ బాగాలేని పేషెంట్స్ ఉంటాయి కదండి, ఫీవర్ వచ్చిన పేషెంట్స్ కూడా ఈ మిల్లెట్స్ పౌడర్ ఎంతో అవసరం. ఎందుకంటే బాడీ మొత్తం కూడా నీరసం పట్టి హెల్త్కి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది కదా. నీరసం వచ్చిన వాళ్ళకి, ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటి వాళ్ళకి ఇలా మిల్లెట్స్ దోశ ఇవ్వడం కూడా మంచిదన్నమాట. సో రాబోయే జనరేషన్ మొత్తం కూడా వీక్ అయిపోకుండా మనమే కాపాడుకోవాలి. ఈ వీడియో ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి యూస్ఫుల్ అవుతుంది. ఈ 15 రకాల సంబంధించిన ఈ సిరిధాన్యాలు అనేవి మన బాడీకి సరిపోతాయండి. మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, అలాగే విటమిన్ B12తో బాధపడే పేషెంట్స్ ఉంటారండి. సో థైరాయిడ్తో బాధపడే పేషెంట్స్ ఉంటారు. ఇతర ఎలాంటి బాడీ పెయిన్స్ అంటే నరాల వీక్నెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేయాలి అంటే మనం మిల్లెట్స్ సంబంధించినవి బాడీకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయొద్దు, తప్పకుండా తీసుకోండి. సో మీరు ఆ హాస్పిటల్ ఖర్చు పెట్టే డబ్బులేవో ఇలా మనం సిరిధాన్యాలు తెచ్చుకోవడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మన హెల్త్ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటుంది, మనము ఎనర్జెటిక్గా ఉంటాం. సో మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నాం మనకు ఆ వర్క్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఓకేనండి. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఇతరులందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. Hold me close till I get up. Time is barely on our side.